నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని గోసంపల్లిలో రిటైర్ ఆయా గంగవ్వని బలి తీసుకున్న నాగుపామును స్నేక్ క్యాచర్స్ బంధించారు. గంగవ్వ కూతురు పద్మ నిర్ణయంతో ఆ పామును బంధించిన స్నేక్ క్యాచర్స్ సమీప అటవీలో క్షేమంగా వదిలేశారు. వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లి గ్రామానికి చెందిన అలుగుల గంగవ్వకు ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు. 30 ఏళ్లకు పైగా అంగన్వాడీలో ఆయాగా విధులు నిర్వహించిన గంగవ్వ ఈ నెల 1న పదవీ విరమణ పొందింది. 20 ఏళ్లుగా ఇంట్లోనే పుట్ట ఉండడంతో నిత్యం శుద్ధి చేసి పూజలు చేస్తూ వచ్చేది. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం కూడా నిద్ర లేవగానే ఇంటి పనుల్లో భాగంగా పుట్ట చుట్టూ మట్టి నేలను అలుకుతుండగా అకస్మాత్తుగా పుట్టలో నుంచి బయటకు వచ్చిన నాగుపాము చేతిపై కాటు వేసింది. దైవంగా పూజించిన పాము కాటేయడంతో తనకేం కాదని, అంతా శివయ్య చూసుకుంటాడని మళ్ళీ పనుల్లో మునిగిపోయింది. కొద్దిసేపటికే మరోసారి బయటకు వచ్చిన పాము వంట పనిలో మునిగిపోయిన గంగవ్వను మరోసారి కాటేసింది. పదే పదే పాము కాటేయడంతో అనుమానపడ్డ గంగవ్వ కళ్ళు తిరుగుతున్నాయంటూ చుట్టుపక్కల వాళ్లకు సమాచారం ఇచ్చింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బంధువుల సాయంతో గంగవ్వను నాటు వైద్యం కోసం లింగాపూర్కి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించిందని వైద్యం చేయడానికి నాటు వైద్యుడు నిరాకరించడంతో హుటాహుటిన ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బంధువులు. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. పాము కాటుకు గంగవ్వ బలయ్యింది. ఆ వృద్ధురాలిని బలి తీసుకున్న ఆ నాగుపాము మాత్రం ఆ పుట్టను వదలకపోవడంతో ఆ పుట్టపై వలను కప్పి ఆ పామును బంధించారు స్థానికులు. 24 గంటల అనంతరం కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆ పామును ఎలాంటి హాని జరగకుండా సమీపంలో అడవిలో వదిలేశారు.